కోసిగి రేణుక ఎల్లమ్మ దేవి మహారథోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోసిగిలో అధికారుల సమన్వయ సమావేశం కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో ఈ నెల 17న జరగబోయే రేణుక ఎల్లమ్మ దేవి జాతర ఏర్పాట్లకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బందులు లేకుండా చేపట్టాలని కోసిగి తహసీల్దార్ రుద్రగౌడ ఆదేశించారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కుమారి అయ్యమ్మ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ పూజారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముందుగా జాతరలో భక్తులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సరఫరా చేపట్టాలన్నారు. మరుగుదొడ్లు సౌకర్యం, మౌలిక వస్తువులు కల్పించాలని అన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తిమ్మరాజు మాట్లాడుతూ ట్యాంకులకు పుష్కలంగా నీరు సరఫరాతో పాటు ప్రత్యేకంగా 10 ట్యాంకర్లతో నీటిని అందిస్తామని తెలిపారు. జాతరలో రాత్రిలో విద్యుత్ కోతలు విధించకుండా ముందస్తుగా అదనపు 100 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాన్స్కో లైన్ ఇన్స్పెక్టర్ అంపయ్య తెలిపారు. అలాగే 150 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఏఎస్ఐ తిరుపాల్ నాయక్ వెల్లడించారు. జాతరలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడంతో పాటు అత్యవసర నిమిత్తం కోసిగి హాస్పిటల్ వద్ద 108 వాహనం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు డాక్టర్ మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మూర్తిగౌడ్, ఈఓపీఆర్డీ అరుణ్ రషీద్, పంచాయతీ సెక్రటరీ తిరుమలరెడ్డి, వీఆర్ఓ బలరాం, గ్రామ పెద్దలు మాణిక్యరాజు, ముత్తురెడ్డి, వక్రాని వెంకటేశ్వర్లు, జ్ఞానేష్, మాజీ జెడ్పీటీసీ వెంకటేష్, కోసిగయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రాబ్లమ్స్, వాటర్ సోర్సెస్ ఏ విధంగా అరేంజ్ చేయాలి, తర్వాత లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, తర్వాత శానిటేషన్ గురించి అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ ఏ విధంగా చేయాలి, అక్కడ ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా ఆరోగ్య సంబంధం ఏమైనా జరిగితే మెడికల్ హెల్త్ వాళ్ళు ఏం చేస్తారు అనే ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ మీద ఇప్పుడు వాళ్ళతోనే నేను మాట్లాడిస్తాను. కనుక ముందుగా మనం ఇప్పుడు ఎట్టి గురించి మీరు ఏం చేస్తున్నారు, జాతర ఉత్సవాల్లో ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, ఏమేమి చేయాలి, ఇంకా అవసరం ఏమి దాని గురించి మీరు చెప్పాలి. వచ్చానండి. ఆ ఎల్లమ్మ జాతర కోసం మా ఎల్సిటీ తరఫున ఒక ట్రాన్స్ఫార్మర్ అరేంజ్ చేసామని వ్యక్తిగా పెట్టాము. అక్కడ లైట్కి సంబంధించిన మొత్తం అరేంజ్మెంట్ చేసాము. ఏమైనా అవసరం పడితే వాళ్ళకి ఏబుల్ లాగా మీరు సమయం చేస్తాము. మా ఆక్స్కోప్ అరేంజ్మెంట్ మేము చేస్తాము. ఆ ఎల్సిటీ పరంగా మాత్రం ఏ ప్రాబ్లం మేము చూసుకుంటాం. అవసరం ఎంత వాళ్ళకి అంత ఎక్కువ కాదు.